అవ్వ దీనికి ఫోన్ ఓనిచ్చి నేను పెద్ద తప్పు చేసిన. అదే నేను బయట నుంచి ఫోన్ చేస్తే నాతోటి అరసేనా మాట్లాడేది. దాని అవ్వగారి ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు వస్తే గంటలు గంటలు మాట్లాడుతుంది. దాని ఫోన్లో ఛార్జింగ్ అన్న అయిపోవాలి కానీ దాని మాటలు అయితే ఉడవాయి. సరే సరే. వామ్మో ఇది ఫోన్ కట్ చేసింది. అత్తనవానే తలకాయ వస్తుంది. ఏందే ఈ సాయ ముత్తంతా తెచ్చినావు, నువ్వు కూడా తెచ్చుకోపోయినావు. షాయి ఇద్దరికని పెట్టినా, ఫోన్ లో పడి మర్చిపోయినా. ఇద్దరికాయ షాయి ఒక్కలకే అయింది. ఏందే ఫోన్లో గంతగానం మాట్లాడతాను. ఫోన్ మాట్లాడితే తిన్నరా బాగున్నారని పెట్టేయాలి కానీ రామాయణం భారతం మొత్తం చదువుతాను. నీకు అనుకున్నది అనే ఫోను. ఆడోళ్ళన్నాక 1.25 లక్షలు ఉంటాయి. మీకేంది మొగోళ్ళు తిన్నామా పన్నామా తెల్లారిందా అంతే ఉంటది. అయితే కానీ ఫోన్లో గంటసేపు మాట్లాడతాను. ఎవలే? అమ్మ ఫోన్ చేసింది. ఏందట? పైసలు కావాలన్నట. ఎంత? 1 లక్ష. ఏంది 1 లక్షనా? అవి లెక్క పెట్టడానికి నీకు 2 రోజులు పడతాయి తెలుసా? మస్తు అవసరం ఉన్నది కావాలన్నట. పైసలు కావాలంటే అడగంగానే తెచ్చేదందుకు నా ఇంటానికి ఏమన్నా పైసల చెట్టు ఉన్నదా అనే? ఎందుకని తోరుతాను లొట్టి మీద కాకి లెక్క? ఉంటే ఉన్నాయని చెప్పు, లేకుంటే లేవని చెప్పు. అంతేగాని ఊరని తినిపించినట్టు ఎందుకు కొడతాను? వాళ్ళ ఇంట బాధపడతారు. తాయిలకడి సాలిటీ. వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అంటే వాళ్ళు అడగంగానే నేను పైసలు ఇచ్చిందనుకో నేను బాధపడతా. ఆయన అత్తగారు అల్లుడిని నడుచుకోవాలి గాని అల్లుడిని పైసలు అడుగుడైంది. రవలి ఓ రవలి, ఏంది? మీ అమ్మ మామూలుది కాదే. ఆయన అందరు అత్తలకి ఇట్లా ఉన్నారు. అల్లుడిని అప్పు అడిగితే 5,000 10,000 అడగాల గాని 1 లక్ష రూపాయలు అడిగితే నాకేమన్నా పైసలు చెట్టు ఉన్నాయా అనే అడగంగానే తెప్పించేదందుకు. ఆయన మీ అమ్మ నన్ను 1 లక్ష రూపాయలు ఎట్లా అడుగుతుంది? హలో, 1 లక్ష రూపాయలు అడిగింది మా అమ్మ కాదు మీ అమ్మ. ఏంది మా అమ్మనా? మీ అమ్మనే. ఇంతసేపు నువ్వు ఫోన్ మాట్లాడింది మీ అమ్మతోటి కాదా అనే? మా అమ్మతోట? మీ అమ్మతోనే మాట్లాడినా. 1 లక్ష రూపాయలట పంపు. పంపిస్తేనే 1 లక్ష కాకపోతే 2 లక్షలు పంపిస్తా. హలో మానస చెప్పే. ఈ మొగళ్ళను నెత్తికెక్కించుకోవద్దే. ఎవరు ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి. గింత చనివిస్తే నెత్తికెక్కి కూసుంటారు. అవక్క రామ్ ఇంతకు ముందు లెక్క లేడు. సీటుకి మాటకి కొడుతుండు. ఆయన ఏం చేసినారైతే నేను ఏం చేసినా తప్పే. ఈ మొగోళ్ళని తింటేనే ముఖ్యంగా మన ఆడోళ్ళు రాత్రిపూట లొంగిపోతారు. రాత్రి నిగ్రహంగా ఉంటే విజయం మనదే. ఏం విజయమో ఏమో పొద్దాకా తిడతాడు. రాత్రి అయ్యేసరికి మానస అనుకుంటూ వస్తాడా. ఐస్ అయిపోతా కరిగిపోతా అక్క. కరగద్దే, కఠినంగా ఉండాలి. మన ఆడోళ్ళకు రాత్రి ఆయుధం. నువ్వు దాన్ని వదిలిపెడితే ఎట్లనే? ఎవరికే ధైర్యాన్ని నూరిపోతాను. మీ ఫ్రెండ్ రాములేడా? ఆయన భార్య మానస. ఏందట? అరే శంకరి, అగో మీ ఆయన చిన్న మల ఎత్తావు. అరే రాము దారా. అరే రాము అంత మంచిదేనారా? గిట్లా వచ్చినవేంద్రా? రవలి రాముగాడు వచ్చిండే, ఇద్దరికి చాయ్ పెట్టుకరా పో. పాలు ఎక్కడున్నాయి? పొద్దున్న 2 సార్లు చాయ్ పెట్టింది, అయిపోయినాయి. మళ్ళీ రేపు. సరే నేను పోయేస్తా. ఏ అద్దురా శంకరి, ఇప్పుడే తాగొచ్చిండ్రా. సరేరా ఆ గుర్తు చేసుకొని ఇలా కూర్చో. ఏందిరా రాము నీ పెళ్ళి అనుకున్న నీకు ఊకలు వెళ్ళేనట్టుగారా? అగో అప్పుడే నీ దాకా వచ్చిందారా? నేను రానే రాలేదు, లొల్లి మాత్రం నీ దాకా వచ్చింది. అరే పెళ్ళమంటే ఏమనుకున్నావురా? దేవత గుళ్ళే ప్రసాదం లెక్క చూసుకోవాలిరా. ఓహో, ప్రసాదం అన్నాక పులగంలో తీపి ఎక్కువ అవుతుందిరా. పులిహోరలో పులుపు ఎక్కువ అవుతుంది. అట్లా అని ప్రసాదం బారెత్తామారా? తినవా? అంతే పెళ్ళం ఏమన్నా కూడా సర్దుకపోవాలిరా. అరే ప్రసాదం తిన్నాక చేయి కట్టుకుంటావారా? నెత్తి కట్టుకోవా? పెళ్ళం వేస్తుంటుందైనా గట్టిగా అతుకోవాలిరా. పెళ్ళం వేస్తుంటుందైనా గట్టిగా అతుకోవాలిరా. కరెక్టే గాని ఇవన్నీ నాకేం చెప్తున్నావురా? ఒకసారి బయటికి పోదాం బా. ఏంద్రా ఎందుకో బయటికి పిలిచినావు? ఏందిరా అది? ఏం మాట్లాడుతున్నావు? తప్పంతా నాది కాదు, మొత్తం మొగలే అన్నట్టు మాట్లాడుతున్నావు ఏందిరా? అరే మా రవలు ఉన్నదని అట్లా మాట్లాడినరా. ఆయన తగ్గేదే లేదు. ఆడోళ్ళ కలిసిస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారా. అరే శంకర్, నేనేమో నా బాధ చెప్పుకుందామనొస్తే
నీ పెళ్ళేమో నా పెళ్ళానికి ఎగెత్తుంది, నువ్వేమో నాకెగెత్తున్నావేందిరా? నేను పోతానరా. అరే ఆగురా బాయ్, నీకోసమే చెప్తాను రా. పెట్రోల్ రేటు పెరిగితే అప్పుడప్పుడు దిగుతుంది కానీ పెళ్ళం నెత్తినెక్కి కూర్చున్నా అనుకో మొత్తానికే దిగదురా. ఓ మనిషి ఈడేం చెప్తాను? పెళ్ళంతో గొడవపడి వచ్చిన మనిషికి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపాలి గాని పెళ్ళం దయ్యం కొరి దయ్యం అని చెప్తానవా? నీ చెప్పుడు నోట్ల మనోయ్య. అవ్వో రావు గాని పెళ్ళం ఫోన్ చెప్తా, నువ్వేం చెప్పినవా? మీ అటువంటి పెళ్ళ మొగలు ఉంటే సంసారాలన్నీ కూలిపోతాయి. మీకో దండం, మీ చెప్పుడుకో దండం. పోరా పో పావే. అరే శంకర్, బయట రా. ఏందే కాక గరం మీద ఉన్నావు? గర మీద ఉండు కాదురా, నా చేతిలో గన్నుంటే కాల్చి పారేస్తుంది. అసలు ఏమైందే? నీ పెళ్ళ ఏడుందిరా, బయట వీడు. అరే ఇంట్లో లేదే, దుకాణంలో పోయింది. అసలు ఏం జరిగింది చెప్పు. పెళ్ళం అంటే ఇంట్లో వాడు ఉండాలి, లేకుండా వంట చేయాలి, సినిమాలో సీరియల్ చూడాలి. మంది జోలు ఎందుకు నీ పెళ్ళానికి? అసలు ఏమైంది కాక? అరే 10 ఏళ్ళ కింద మా అయ్య మా తమ్ముడికి నాకు భూమి మంచి ఇచ్చిండు. అది అందరికి తెలిసిందే కాదు కాక. కదా, నాకు వచ్చిన భూమి మంచిదట, మా తమ్మునికి వచ్చిన భూమి మంచిది కాదట. మళ్ళా మంచుకోరని పెళ్ళం పుల్లలు పెడతాందిరా. అవునా? అంత మాట అన్నదానే? అది రాని దాన్ని అడుగుతా. అడుగుడు కాదు, కడిగి పారేస్తా. ఏమనుకుంటారో ఏమో. అరే కాక నా మాటినే. మీరు మొన్న భూమి పంచుకున్నారు కదా, నీది కిందికైంది, మీ తమ్ముడిని మీదికైంది. పద్ధతి ప్రకారం అట్లా కాదే, నీది మీదికుండాలే, మీ తమ్ముది కిందకుండానే. అందుకే పంచుకోరంటుంది. అరే గిరేంద్ర భాయ్, పెళ్ళేమో ఎగేస్తే మొగడేమో దిగేస్తాడు. తిట్టపొర పాడుగా అన్నట్టు ఉందా మీ కథ? నా పాననుకున్నారా మీరు? అరే కాక ఇరుగు పొరుగు అన్నాక గాయత మాత్రం అన్నరానే. అరే మీరు చూసుకొని మాది మేము చూసుకున్నామా? జోలుకు రాకురా భాయ్. ఏంది నడింట్లో లొల్లి? నేను ఇంటిలో లొల్లి పెడుతున్నా, కానీ నువ్వు నా జీవితంలో మంట పెట్టినావు కదా. ఆగో ఈ కథ మంచిగా ఉన్నది. నేనేం చేసినా? నువ్వు మా తమ్మునికి ఏం వేసినావు నాకు తెలియదు అనుకున్నావు ఏంది? ఇగో ఊరికే బట్టగాల్సి మీదేకు. నేను ఏం వేగేసిన ఇప్పుడు నాకు తెలవాలి. పిలు మీ తమ్ముడిని. నీ ఫోన్లో నెంబర్ ఉంది కదా, నువ్వే పిలువు. నేనేందుకు పిలుస్తా? బదనాం చేసేది నువ్వే పిలువు. నేనెందుకు పిలుస్తా? నువ్వే పిలువు. ఓ కాక గోటితోడు పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అవసరమా అనే? ఓ నల్లమొక్క పొడ ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతాంటే కనబడతలేదా? కళ్ళు కాకులు పడిచినాయా? ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి ఆని మీద ఈ మీద ఎగేసినప్పుడు తెలియదా? ఇగో పట్టి అంటాను. నేను ఎవరికి ఎగేసినో ఇప్పుడు నాకు తెలవాలి. నువ్వు ఈ నుంచి కలవడానికి వీళ్ళే చెప్తానా? ఏ ఊకోవే రవలి, కాకేదో కోపం అన్నట్టు తీయరాదే. ఏంద్రా ఇది? నీ పెళ్ళేమో ఇడిచిపెట్ట అంటది, నువ్వో ఇడిచిపెట్టు అంటావు. ఏంద్రా తమాషా చేస్తుండ్రా? తమాషా ఎవరు ఎత్తారు? మా ఇంటి మీదకి వచ్చి నువ్వు ఎత్తాను తమాషా. ఏ నీతో పెట్టుకుని వేస్తా. పోతానేంటి? ఏమైనా పిలిపిస్తానో కదా? నేను ఎవరినేమన్నానో ఇలా అన్ని బయట పడాలి. పడే అన్ని బయట పడేయి. అని పోతంటే ఆపకుండా గట్ల చూస్తానేంటి? పోయి ఆపో. ఓ కాక ఆగు. కాక ఓ కాక ఆగే, పిలుస్తాంటే పోతానమేందే? ఆగేయలేదు గీగేయలేదు, మొత్తం ఆనే చూసుకుందాం. ఆడ చూసుకున్నా అంటే ఏంటే? పంచాయతీలో చూసుకుందాం. ఆమె ఎగేసుడు ఏందో, నువ్వు దిగేసుడు ఏందో. పోపో పెద్ద పోటు మొగడు వచ్చిందని భయపడతారు ఇక్కడ. చిన్న పిల్లగాని వేసి పంట వండని భూమి ఆయనకి ఇచ్చి మంచి భూమి ఈయన తీసుకున్నాడు. మళ్ళా పంచుకోవాలని చెప్పిన అది తప్ప? తప్పునా? అయినా మా జోలికి వచ్చినందుకు మీరు? అరే కాక ఇప్పుడు లొల్లి అవసరమా? తప్పడా పోవే పా లోపలికి వా. ఉండే కాడు ఉండవు. శంకరే రావలే, ఓ ఎగేసే రావలే. ఈ దొరసాని ఎగేసుడికి నా పెళ్ళం వీడిపు కాదా ఇత్తా అని ఇల్లు ఇడిచిపెట్టి పోయిందే. పెళ్ళాం పుట్టింటికి పోతే కాల్లో చేలో పట్టుకొని తీసుకొని రావచ్చురా, కానీ నా తమ్ముడు కత్తి పట్టుకొని నన్ను చంపుతాను తిరుగుతాను. వీళ్ళిద్దరు చేసిన పనికి. అన్న వీళ్ళ సంసారం వీళ్ళు చూసుకోక మంది సంసారాల గురించి వీళ్ళకెందుకే? అరే శంకర్ ఇవ్వలే పొద్దున. ఏమో నాకే మేరక. నువ్వే తలుపు తీపో. ఆగో నువ్వా కాక లోపలిదా.
ఏందే కాక పొద్దు పొద్దున వచ్చి తలుపు కొడతారు ఏం పంటరా రాము? మీన్ తలుపులు కొట్టుడు కాదురా, మీరే మా జీవితం మీద కొట్టింది కాదురా. ఎట్లా నిద్ర పడుతుందిరా మీకు? బాగా నిద్ర లేకుండా చేసి మీరు హాయిగా అంటారా? అసలు ఏమైంది? నువ్వు ఎగేసాడుకు నా పిల్ల విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మీకు ఎరిగేనా? అరే కలిసి ఉంటానంటే ఎన్నో చెప్తాం, విడిపోతాం అంటే మేమేం చెప్తాంరా? అయినా మీ పిల్లానికి మేము ఏమన్నా ఫోన్ చేసి చెప్పినామారా? ఆమె ఫోన్ చేస్తే చెప్పింది. అరే మా పొలం దున్నుకోం ఈమెకేందిరా నా తమ్ముడికి నా మీద ఎక్కించి చెప్పి నా మీద ఉసుగొల్పించిందిరా. అరే మీకు మా ఉసురు రాకపోతుందా, మేము చూడకపోతావా? ఆగో ఇట్లా శాపనార్థాలు పెట్టినా అనుకో, పొయ్యిలో కొరగా తీసుకొచ్చి నేనేదో చూపిస్తా. చూపిస్తావా? చూపి మంచిగుండే కాపురాన్ని చూస్తే మీరు కళ్ళల్లా నిప్పులు పోసుకుంటారు. అరే మస్త్ అయిందిరా, ఇక్కడ నుంచి వీకూరి. అరే ఏంద్ర పోయేది? కూలగొట్టిన వాళ్ళే నిలబెట్టాలి. నీ పిల్ల మాటలకు నా పిల్లం ఏంది? మరి ఏం చేయమంటావు రా? అమ్మ తల్లి మీ రాము నీ మొగడు రాము రాసుకుంటాడని చెప్పమంటాను వారా? చెప్పాలే. చెప్పా, ఏం చేసుకుంటావో చేసుకోపోరా. అరే ఎవడో ఒకడు రాకపోతాడా? మీ సంవత్సరాలు నిప్పులు వేయకపోతాడా? మేము చూడకపోతామా? చూసుకోపోరా, మాది గట్టి బంధం, మేము స్ట్రాంగ్, మమ్మలను ఎవరు విడదీయలేరురా. పీకరే దావే. అగ్గో ఏమైంది రావాలి, ఎందుకు ఎడతాను? అగ్గో నేనేం అన్యాయం చేసింది? నాకంటే ముందు ఆ రైతుతో తిరిగిన వాట కదా మొగుడు మొగుడు. అదంతా పెళ్లి కాక ముందుకే. ఆయనకి ఈ విషయం నీకెవడు చెప్పిండే? ఎవరు చెప్తే తిరిగి రాలేదా? అప్పుడు ఎప్పుడో చెప్తే ఇప్పుడు అంటున్నావేంది? అప్పుడు ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా తిరుగుతానని తెలిసింది నా మొగుడు మొగుడు. అరే నువ్వు నమ్మకే, వాళ్ళు నువ్వు కావన్నానే చెప్పిరే. నమ్మద్దని అనుకున్నా, కానీ చెప్పుడు నమ్మాలనిపిస్తుంది నా మొగుడు మొగుడు. మీ అక్క దీనికి ఎవరు చెప్పిరు నా మీనా? అరే చెప్పటోళ్ళు మస్తు చెప్తారే, నమ్మద్దే. నేను ఉంటానే ఇంట్లో, నేను మా ఊరికి పోతా. అరే అంతే రమలి, ఉంటే ఆగే ఆగే. అబ్బా రమలి ఓకే ఆగే. నీ అబ్బా పోతేవో నువ్వేమన్నా తక్కువనానే? మీ చిన్నప్పుడు మీ బాబు నీకు పెళ్ళంటే ఆంతోటి రాసుక పూసుక తిరిగినావాట కదా, ఆఖరికి నాకంట కట్టిరు. నాకు తెలియదు అనుకుంటాను. ఏంది ఏంది నాకు అంట కట్టిన అంటానవా? నీకు చెప్పిన తలకు మాసినాడు ఎవడో రావాలి, పంచాయతీలు చెప్పాలి. అప్పటిదాకా నేను ఇంటికి రాను. పోవే, పోతేవో నాకేమన్నా భయం అనుకుంటానవా? నీకేమయ్యా, నీకు ఆ రైతు ఉంది కదా, నువ్వు హాయిగానే ఉంటావు. నేను పోతాను పో. అరే పోకే ఆగే రవలి. శంకర ఏందయ్యా ఈ మాయ? మా రవలికి నేనేమని చెప్పి తీసుకొచ్చుకోవాలి? అందుకే ఎదటోళ్ళ జీవితం మీద నిప్పులు పోతే మన జీవితం మీద పూలు పడతాయా? మన జీవితం మీద కూడా నిప్పులే పడతాయి. అందుకే ఎవరి జోలికి పోవద్దు, మన జాగ్రత్త మనం ఉండాలి. రవలి ఓ రవలి ఆగే. మంచి అమ్మనిచ్చినావు, మంచి నాన్ననిచ్చినావు, అంతకు మించి మంచి మొగుడిని ఇచ్చినావు. ఇంకో జన్మ అంటూ ఉంటే శంకరి నా మొగుడు లెక్క వచ్చేటట్టు చూడు స్వామి. అద్దు స్వామి, ఇంకో జన్మన? ఈ జన్మతోటి నాకు 60 సంవత్సరాల అనుభవం వచ్చింది. మళ్ళా జన్మ కూడా ఇదే పెళ్ళమా? ఏమయ్యా లేచినావా? అబ్బో దేవునికి ఆరాధించినప్పుడు గంట కొట్టుడు మర్చిపోతావు కానీ నన్ను విరుచుడు మర్చిపోతావు అనే. ఇవాళ లేచిన గడియ మంచిగా ఉన్నట్టున్నదే. వచ్చే జన్మలో కూడా నేనే కావని నన్ను కోరుకుంటాను. లేచిన కాడ నుంచి నా గురించే ఎదురు చూస్తానంటాను. ఈ శంకర్ గారి లక్కే. రాత్రి అయిన కంపు గబ్బత్తాని పోయి ముఖం కడుకొని రాపో. రవలి నేనంటే నీకు అంత ఇష్టమానే? కాదా మరి? ఇది నేను ఇష్టమని మీద మీద చెప్తాందా లేకపోతే నిజంగా చెప్తాందా? ఏం ఆలోచిస్తాను? ఇక రావలి వచ్చే జన్మలో కూడా నేనే భర్త కావాలని కోరుకుంటాను కదా, నీకు నేను అంత నచ్చిందా అని ఆలోచిస్తారా? నీలాంటి మొగుడుంటే ఒక్క జన్మకేంది 7 జన్మలో నువ్వే కావాలని కోరుకుంటారు. అబ్బా తల్లు వస్తుంది, కొంచెం చాయ్ పెట్టి తీసుకురావా? సరే ఇప్పుడే పెట్టుకత్తేనే. సరే
ఆవురావలి కొంపదీసి ఇంటి పనులు నేనే చేయండి అని కోరుకుంటలేవు గానే. అంతేగా మరి, అంతేగా మరి. అబ్బా గుండెల మీద గుజ్జురావు గానే, అబ్బా గుండెల మీద గుజ్జురావు గానే. స్వామి ఈ పిల్లలను నమ్మద్దు స్వామి. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లు మనల్ని మింగుతుంది అనుకుంటాం, అదే పిల్లలు ఇంట్లుంటే వాళ్ళు మింగుతారు అనుకుంటాం. ఈ పిల్లలు కొరువు దయాలు స్వామి, మొగోళ్ళ స్వేచ్ఛలకు గొల్లాలు. ఈ పిల్లలు కొరువు దయాలు స్వామి, మొగోళ్ళ స్వేచ్ఛలకు గొల్లాలు. ఏమైంది? చాయ్ ఏమంటే ఆఫీస్ ఆఫీస్ అవుతాను. ఆగరాదే ముఖం కడుక్కోవద్దా? కడుక్కోపో, అంత కడుపు కొడతాది. మా కడుక్కుంటారు. పేస్ట్ మొత్తం అయిపోయింది. ఏంది మా అత్త వచ్చినప్పుడు తెచ్చిన. మా అత్త పండ్లకు పెడతాందా పెగి పెడతాందా? మా అత్త పండ్లకు పెడతాందా పెగి పెడతాందా? దెబ్బ కూడా కొట్టిరు. ఏందే పేస్ట్ మొత్తం అయిపోయింది. పళ్ళు దోమరా మొగుడు అంటే పేస్ట్ అయిపోయిందని అంటాడు. ఈ మొగుంతో నేను ఎట్లే కాలే? అగో పేస్ట్ అయిందే, అవ్వ బిడ్డలు కలిసి మొత్తం తిన్నరా? అట్టిలో ఉంచిరు, నేనేం తవ్వుకోండి. పేస్ట్ అయిందే, అవ్వ బిడ్డలు కలిసి మొత్తం తిన్నరా? అట్టిలో ఉంచిరు, నేనేం తవ్వుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, మధ్యాహ్నం మా అమ్మ అత్తాంది బియ్యం పెట్టేటప్పుడు గిలాస్ ఎక్కువ పెట్టు. నిన్ననేమైంది కాదే, మళ్ళా బిడ్డ మీద మనసు కొట్టుకొని మళ్ళీ వస్తుంది ఏంది? మా అమ్మ వచ్చేది నా కోసం కాదు నీ కోసం. మా అమ్మ వచ్చేది నా కోసం కాదు నీ కోసం. ఏంది మీ అవ్వ నా కోసం వస్తుందా? ఈ మామగాడు ఒకడు పోయేటోడు ఒక అత్తకుండు నాకు లింక్ పెట్టిపోయిండు. ఈ మామగాడు ఒకడు పోయేటోడు ఒక అత్తకుండు నాకు లింక్ పెట్టిపోయిండు. ఏంది మామ గాడా? ఆవు గాడే, గాడ్ అంటే దేవుడు. పోయేటప్పుడు నాకు మంచి అత్తనిచ్చిపోయిండు అంటానా? ఓ దట్టా. ఐ థింక్ వాటో వాట్. అయితే ఓకే. ఇల్లు నా పానానికి దాపరమయ్యారు. రాను రాను ఏమవుతుందో చూడాలే. ఇట్లా పేస్టే లేదు, బ్రష్ ఎందుకు? పోయి యాప పుల్లు వేసి తవ్వుతా పర్ర పర్ర. పొలాలు చిలకలు ఉన్నాయని రూపాయి వరకట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తెల్లారి నుంచి నీ అక్క పొలంలో పని చేపిస్తారు. ఏమంటాను? గది కాదే రావాలి, మన పెళ్లి చూపులప్పుడు మీ బాబు కరెక్ట్ ఇటుక తీసుకొచ్చి అల్లుడు ఈ 10 ఎకరాలంతా మనదే అన్నాడు. నాకెవరు ఉన్నారు బిడ్డ, ఒక్కతే కదా, ఈ 10 ఎకరాలు మీకంటే 10 ఎకరాలు ఉన్నది కదా అని నిన్ను రూపాయి కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానే. సరే చేసుకున్నావు, ఇప్పుడు ఏం నొత్తాంది నీకు? నీ అవ్వ నొచ్చుడు కాదే, మన పెళ్ళైన కొత్తలో 10 మంది పాలెళ్ళుండే, దర్జాగా ఒడ్డు మీద కాలేసుకొని పని చేయించిన. అన్ని రోజులు ఒక్క తీరుంటాయా? అబ్బా మీ అయ్య కరెక్ట్ గిదే అన్నాడే. ఏడాది తిరగలే 5 ఎకరాలు అమ్మేసిండు, 5 మంది పారెళ్ళను తీసేసిండు. తీసేస్తాడు మరి, రోజులన్నీ ఒక్క తీరున్నాయా? అంత కర్మ. ఇప్పుడు నీకేమైంది? దర్జాగానే ఉన్నావు కదా. ఏంది ఇది దర్జాగుండుడా? నీ అవ్వ సంవత్సరం తిరగలే మీ అయ్య దాకంలో పడి ఉన్న 4 ఎకరాలు అమ్మనే అమ్మాయి. ఇకేమున్నదే లింగులు ఇట్టుకు అని ఇంకెక్కురం ఉన్నది, అది ఎల్ల పెట్టుకుంటాం. ఆ ఒక్క ఎకరం అయినా నీకే కదా. ఉంచిండు తీ ఎకరం, అప్పుడే నికరంగా కట్నం తీసుకున్నా. ఇప్పుడు రాజు లెక్క బతకటోని. ఈ ఎకరం భూములు ఇప్పుడు నీ పని ఉన్నాయినా. నీ పొలంలో నువ్వు పనునివేంది? మన పని మనం చేసుకుంటూ పోవాలి గాని. పోయేటోడు పోక నాకు ఎకరం ఏమన్నా రాసిచ్చిపోయింది నానే. మీ అవ్వ పొత్తులో నా పొత్తులో రాసిచ్చిండు. ఆ ఎకరం నాకు సొంతం కావాలంటే మీ అవ్వ కావాలి. మీ అవ్వ ఎప్పుడు తత్తది? ఆ ఎకరం పొలం నాకు ఎప్పుడు సొంతం అవుతుంది? మీ అవ్వ ఎప్పుడు తత్తది? ఆ ఎకరం పొలం నాకు ఎప్పుడు సొంతం అవుతుంది? ఏంది మా అమ్మ కావాలనా? కాదే. అగో అత్త చూడు కత్తి లెక్కుంది. అత్తేంది కత్తేంది? అగో అడు చూడే. మా అమ్మ మీ అమ్మే పట్టు చీర కట్టుకొని నగలు దిగేసుకొని పొలం కాడికి వస్తాందేందే? నాకేమెరక, నువ్వే అడుగు. వచ్చినాక అడుగుతా, అవసరమైతే కడుగుతా, నాకేమన్నా భయమా అనే? వచ్చినాక అడుగుతా, అవసరమైతే కడుగుతా, నాకేమన్నా భయమా అనే? అల్లుడు మంచిగా ఉందా? మక్క చేనుల దిష్టి బొమ్మ లెక్క మస్తున్నావు. మక్క చేనుల దిష్టి బొమ్మ లెక్క మస్తున్నావు. ఏమైంది అల్లుడు? నోట్లకెళ్ళి మాట వెళ్తలేదా? ఏం లేదత్త, సీతకొక్క చిలుకకు చీర కట్టినట్టు మస్తున్నావు. అబ్బా సేమ్ గిట్నేనటాడు మీ మామ.
అన్నాడు అత్త. అనే ఉంటాడు ముసలోడు మహానుభావుడు, అనే ఉంటాడు ముసలోడు మహానుభావుడు. అమ్మా ఏడిపోతానవే? ఆ ఈడికి అత్తి బిడ్డ ఏడుకోతున్నామని అడుగుతావు? ఏ పట్టు చీర కట్టుకొని నగలు దిగేసుకొని వచ్చినావు కదా అత్త, మా ఎటు పోతుందని డౌట్ కొద్ది అడుగుతాంది. ఎటు పోతానో చెప్పరాదు. డౌట్ నా బిడ్డదా నీరా? డౌట్ నా బిడ్డదా నీరా? నీ మీద నాకు డౌట్ ఎందుకు వస్తుంది అత్త? అబ్బా సేమ్ మీ మామకి ఇట్లా అంటుండే, లక్ష్మి నీ మీద నాకు డౌట్ ఎందుకు వస్తుంది అంటుండే. అన్నాడా? ఆ అనే ఉంటాడు ముసలోడు మహానుభావుడు కదా. అయితే కానీ అత్త పట్టు చీర కట్టుకొని ఎటు పోతాను? కుంపదీసి పెళ్లికి ఇట్లా పోతాను ఏంది? పెళ్లికి కాదాలుడు, ఆయనకి ఇప్పుడు పెళ్లిళ్ళు ఎక్కడి? మరి ఎక్కడికి పోతానవే అమ్మా? తోటలో బుచ్చక్కలేదా? ఎల్లమే తినాలే. ఏందత్త దినాలకు పట్టు చీర కట్టుకొని పోతానువా? నువ్వు సూపర్ అత్త. అల్లుడు సేమ్ మీ మామకి ఇట్లా అంటుండే. అన్నాడా? అనే ఉంటాడు మహానుభావుడు మహానుభావుడు. నువ్వు సూపర్ అత్త. అరే మామ, నువ్వు బతుకున్నప్పుడు పెళ్ళాన్ని మెచ్చుకుంటాడు తప్ప ఏం చేయలేదా? అదేందమ్మా దినాల పట్టు చీర కట్టుకుపోతాను? ఓసి పిచ్చిదానా, బంతిలో కూసుంటే కట్టుకున్న చీర చూసే కౌసడ్డిస్తారు. ఓసి పిచ్చిదానా, బంతిలో కూసుంటే కట్టుకున్న చీర చూసే కౌసడ్డిస్తారు. ఉత్త చీర కట్టుకున్నాం అనుకో ఉత్త పులుసు పోతారు. పట్టు చీర కట్టుకుంటేనే కంకెడు తురుకలేస్తారు. అబ్బా అత్త, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆగాగాగాగాగాగు. మా మావ కూడా నా లెక్క గిట్టని అంటాడు కదా. అంటాడు ఎందుకన్నాడు? అసలుడే గాని మహానుభావుడు. అత్త ఇప్పటికే లేట్ అయింది, భోజనాలు స్టార్ట్ కావచ్చు. పోయి కడుపు నిండా తినరా. అట్లనే మా అల్లుడు మా బిడ్డ రాలేదని మా వంతు ముక్కలు కూడా నువ్వే వేసుకొని తిను. అర్థమైందా? పో పో, మళ్ళీ నువ్వు పోయే వరకు అట్టి పులిసే ఉంటది. ఏం చూస్తానవే, పోయి పని చేసుకుందాంపా. పోతా. సరే అవును కాదు కూరంతా వస్తుంది. ఇప్పటిదాకా అందరు గై గై అని లొల్లి పెడితే ఇప్పుడు సప్పుడు ఎత్తలేరు. ఏమైనా చెప్తే కదా తెలిసేది. ఎందుకు వచ్చిండ్రు? ఏం మాట్లాడమంటావు మామ? మా సంవత్సరం నీకు తెలియందా? లంగతనమా దొంగతనమా? ఉన్న ఎకరం భూమి సచిటోడు చావక అల్లుని పెరిగిన అత్త పెరిగిన పెట్టి చచ్చిపోయా. చేద్దామంటావు మరి? మా ఇద్దరికి వాళ్ళు కాబట్టి మీ బతుకులు చెడా. సచ్చిండు అని ఆయన ఊకే యాద్ చేసే బదులు ఇప్పుడు జరిగే ముచ్చటేందో అనుకోండి. ఆయన నువ్వు కనుడు ఎందుకు? అవు మామ, నేను చచ్చిపోయినాక ఎట్లయినా భూమి ఆలేకే కదా. నా సంతకం లేకుంటే ఈ పొత్తుల భూమి ఎందుకు అమ్మాలి ఆయనే? ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? అడుగు తిరు. తాత ఉండేదే ఒకటి, ఆడితే ఎన్ని రోజులు అని ఉంటది. ఉండేదేమో మాతోటే ఉండవాను, మాతోటే తింటది, మాతోటే ఉంటది. మీరేంది నన్ను చూసేది? నా మొగడు సంపాదించిన ఆస్తి లేదా? మీరే నా దగ్గరికి రాలి నేను సాత్తా. ఎక్కడున్నా ముగ్గురే కదా. నువ్వు అక్కడికి పోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా మీరే ముగ్గురు. ఎక్కడున్నా ఎక్కడుంటేంది? అట్లా కాదు మామ. అలా చూసినావు తాత, మొండికెక్కిందని మొగడేం చేయడు, రథకెక్కిందని రాజేం చేయడు. ఇవే పంచాయతీ దగ్గరదే ఎక్కడోళ్ళు అక్కడ ఓరి. మొండికెక్కిందని మొగడేం చేయడు, రథకెక్కిందని రాజేం చేయడు. ఇవే పంచాయతీ దగ్గరదే ఎక్కడోళ్ళు అక్కడ ఓరి. చూసినా మామ, ఒదికు పంచాయతీ నడుస్తా ఉంటే ఎక్కడో అక్కడ పోదాం అంటాడు. మంచిగా భూమి అమ్మిటి కూర్చున్నాడు. వాడు చిన్నపిల్లగాడు అత్త, తెలియకన్నాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? వాడు చిన్నపిల్లగాడు అత్త, తెలియకన్నాడు. ఈయన చిన్న పిల్లగాడా? ఎన్నో వస్తా నాకడ ఏలి పెడతా ఓర్పడు. ఎన్నో వస్తా నాకడ ఏలి పెడతా ఓర్పడు. చిన్న పిల్లగాడు అని మాట్లాడుతున్నావు. అది కాదు లక్ష్మి, ఎంత కంపెనీ వల్ల సగం పైసలు నీకు ఇచ్చి అయిపోతుంది కదా అని 20 గుంటల పైసలు నీకు ఇప్పిస్తాం. ఏ పైసలు ఎక్కడి తాత? నా దగ్గర పైసలు లేవేం లేవు. చూసినావు కదా, అన్ని పైసలు అయిపోయినాయట. ఏం చేసినావు? పైసలు ఉంటేంది అయిపోతుంది, గవర్నీ నీకెందుకు? చెప్పాలి, బరాబర్ చెప్పాలి. ఎందుకంటే అది సగం పోతులేదా నాది? ఇది ఏం ముద్దది, ఏం చెప్తుంది అనుకుంటున్నావు నువ్వు నన్ను? అమ్మా అయిపోయింది ఏదో అయిపోయింది. సూత్తు మన ఎందుకే? గా సూత్తు సూత్తాడ మేసుకుంటది ఏందట. గా సూత్తు సూత్తాడ మేసుకుంటది ఏందట. సింతలేనమ్మా సంతలం అన్నదట, సింతలేనమ్మా సంతలం అన్నదట. మాకు కూడా వస్తాయి శాస్త్రాలు. ఏయన్నా నేను కూడా ఎత్తే ఇవంటే. ఇంటి దీపమే కాదు, మూతి తీసుకుంటే మూతి మిసాలు కాలి అట. ఇంటి అల్లుడని ఆస్తి రాసిస్తే ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఏంది మామ నువ్వు మాట్లాడావు? కప్ప తిన్న పాములా చూస్తావు. అత్త అల్లుడు మాకేమైనా సందిస్తానా? అత్త అత్తేనే, అల్లుడు అల్లుడేనా?
మళ్ళీ ఏమన్నంటే మీరిద్దరు పోతేనా మమ్మల్ని కంటిన్యూ చేస్తానికి అవి పంచాయి ఉల్లి మళ్ళీ అవుతుందా ఉంచుకునే పెనం అవుతుందా ఉల్లి మళ్ళీ అవుతుందా ఉంచుకునే పెనం అవుతుందా నువ్వు ఏదో చెప్పి తప్పించుకోక మామ అబ్బటోనికి బుద్ధి లేకుండా కొనటోనికి సిగ్గులేదా అవునా శంకరి ఇంకా కొన్నోళ్ళు ఎవరు కమ్మినవు పాలకుర్తి శివగాడు కొన్నాడే. శివనా శివరా ఆ పాలకుర్తి లచ్చయ్యలేడా ఆయన చిన్న కొడుకు శివగాడు కొన్నాడే. ఆ బాబు ఆడేనే అయితే తీపి అగో మాటలనే వస్తాడు. అరే శివ ఇక దారా. నమస్తే బాబు. నమస్తే శివ. ఊళ్ళో వాళ్ళ నువ్వే కొంచెం మర్యాద వస్తున్నాయి. నువ్వు ఇట్లా చేస్తావా? నేనేం చేసిన బాబు? అత్తాలని పొత్తుల భూమి కొంటావా? నేను భూమి కొన్నట్టు నీకెవరు చెప్పిరే? ఎవరు చెప్తే మేమేందుకు నమ్ముతాం? పొద్దు శంకరే చెప్పమంటే. శంకర్ నేను నీ భూమి కొన్నారా? అప్పుడే అమ్మినని చెప్పవు. ఏ భూమి అమ్మలే తాత. మా అత్తకు చిన్న జలికిద్దామని అట్లా చెప్పిరా. అరే శంకర్ ఇదేం చలకరా? అందరం భయపడి సచ్చినాం. నాకు తెలుసు మా అల్లుడు అంత పని చేయడానికి. ఇగో అల్లుడు ఈ పెద్దవ సముద్రం చెప్తాన్నా ఆ భూమి అమ్ముకున్న నీదే ఉంచుకున్న నీదే. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఇగో అల్లుడు నీ పెన్నెనకాలం చూస్తున్నా నీ ఓర్పు నీ నేర్పు. ఇంకోళ్ళు అయితే ఆ భూమి అమ్ముదురు మమ్మల్ని కూడా అమ్మెత్తు. మా అల్లుడు బంగారం. అత్త నువ్వు సూపర్ అత్త నీ మావిడకి ఇచ్చారంటాడు అల్లుడు. అన్నాడు అత్త. ముసలోడు మహానుభావుడు అనే ఉంటాడు.